హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈ రోజు ఈ వీడియోలో అయితే కుసుమగర్ ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో కుసుమగర్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీ వచ్చేసి మనకైతే 1990లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయితే అయింది. సో దీని కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ విలువ వచ్చేసి మనకు ప్రస్తుతానికి అయితే 4,399 కోట్లు అయితే ఉంది. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి ఓవెన్ అండ్ కోటెడ్ లామినేటెడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. వీటినే మనము ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్స్ అంటాం అనమాట. అంటే లైక్ ఏరోస్పేస్, ఇప్పుడు డిఫెన్స్ లో మనకి బుల్లెట్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన డ్రెస్సెస్ కానీ అలాగే మనకి వ్యాన్స్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ జీప్స్ అన్ని లోపల ఇంటీరియర్స్ కానీ. సో ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. దగ్గర దగ్గర ఇప్పటి వరకు వీళ్ళు ఏంటంటే 1000 ఫ్యాబ్రిక్స్ కన్ఫర్మేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూడండి, వీళ్ళ సెగ్మెంట్స్ నేను చెప్పినట్టుగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో ఎక్కువగా వీళ్ళైతే వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో లైక్ కార్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, లేకపోతే మనకు సోల్జర్స్కి అవసరమయ్యే డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, వీళ్ళు ఎక్కువగా పారాషూట్స్, మనకు తెలుసు కదా, ఆర్మీలలో వాడుతూ ఉంటారు కదా పారాషూట్స్, ఆర్మీ సంబంధించిన పారాషూట్స్ అండ్ నెట్స్ వాడుతూ ఉంటారు. అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి వీళ్ళు నైట్ స్టే చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ నెట్స్ ఉంటాయి కొన్ని. సో నెట్స్, డికాయిట్స్ అండ్ షెల్టర్స్, సో అలా బెల్ట్‌కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్‌ని అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, వీళ్ళే డిజైన్ చేసి, వీళ్ళే క్లయింట్స్‌కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా వాటర్ రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్, ఇంకా స్ట్రెచబుల్‌గా ఉండే విధంగా అండ్ బ్రీతబుల్, స్ట్రాంగ్. సో ఇలా అన్ని క్వాంటిటీతో వీళ్ళైతే ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళకైతే దగ్గర దగ్గర 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయన్నమాట. ఇలా మెయిన్లీ గుజరాత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. దగ్గర దగ్గర 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీస్ అయితే గుజరాత్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు డెలివరీస్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. వేవింగ్, డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్, కోటింగ్, లామినేషన్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు క్లియర్గా చేసి వీళ్ళకైతే సర్వీసెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఇది వచ్చేసి జూలై 8th అయితే ఓపెన్ అవుతుంది, జూలై 10th అయితే క్లోజ్ అవుతుంది. మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 13,990 రూపాయలు. సో లాట్ సైజ్ వచ్చేసి 35 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి 390 నుంచి 419 రూపాయలు ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 650 కోట్లు. సో మనకి అలాట్మెంట్ వచ్చేసి జూలై 13th అవుతుంది. జూలై 15th అండ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం బిల్డింగ్ ఐపీఓ అనమాట. అంటే ఈ 650 కోట్లలో మనకి ఫ్రెష్ ఇష్యూ అయితే ఏం లేదనమాట. సో అంటే మొత్తం కూడా మనకి ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్, అంటే ఇదంతా కూడా షేర్ హోల్డర్స్ మాత్రమే వెళ్ళిపోతుంది అమౌంట్. కంపెనీకి ఎటువంటి రూపాయి కూడా అమౌంట్ అనేది వెళ్ళిపోదు అనమాట. సో మొత్తం కూడా షేర్ హోల్డర్స్కే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ ఉంది. దగ్గర దగ్గరగా మనకి 1.55 క్రోర్స్ అయితే వీళ్ళైతే సెల్ అయితే చేస్తున్నారు. సో పిఐబిఎస్ 50%, ఎన్ఐఎస్ 15%, రీటైల్స్ కూడా 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో పర్పస్ చెప్పా కదా, నేను మొత్తం వచ్చేసి కూడా షేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్స్ని అయితే వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. అంటే మొత్తం కూడా 100% ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఇక్కడ ఫ్రెష్ క్యాపిటల్ అయితే ఏం లేదు. వీళ్ళు కంపెనీకి కూడా అమౌంట్ అనేది ఎటువంటిది కూడా వాడరు అనమాట. మొత్తం కూడా షేర్ హోల్డర్స్కే వెళ్ళిపోతుంది. సో ఇలా కనుక ఫినాన్షియల్ పరంగా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతుంది. చూడండి, 24లో అసెట్స్ కనుక 580 క్రోర్స్ ఉంది, 25లో 632 క్రోర్స్, మళ్ళీ 26లో వచ్చేసి 905 క్రోర్స్ అసెట్స్ అయితే వీళ్ళైతే చూపించడం అయితే జరిగిందనమాట. సో 24లో 474 క్రోర్స్ చూపించారు ఇన్కమ్. సో 25లో 790 చూపించారు. సో 26కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ కొంచెం అయితే డ్రాప్ అయిందండి. సో ప్రాఫిట్ కూడా చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి 24లో 84 క్రోర్స్ చూపిస్తే 25లో 111 చూపించారు. మళ్ళీ 26లో ఇక్కడ డ్రాప్ అయిపోయిందండి. ఇన్కమ్ డ్రాప్ అయిపోయింది ఇక్కడ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డ్రాప్ అయిపోయింది అనమాట. సో ఎబిటెటా కావచ్చు, నెట్వర్త్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే 25తో పోలిస్తే 26లో కొంచెం తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు. 25లో అయితే బాగా పెరిగింది, బట్ మళ్ళీ 26లో వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయితే జరిగిందండి. బట్ ఇప్పుడు 26 ఏప్రిల్ తర్వాత అది ఎలా ఉంది ఏంటనేది లాస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ని బట్టి అయితే
మనమైతే ఒకసారి చూసుకోవచ్చు అండి. సో మనకు పాజిటివ్ ఏంది అంటే ఇది లీడర్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్ అనమాట. సో ఈ సర్వీస్ అనేది దగ్గర దగ్గర 60-70% బిజినెస్ అనేది ఈ కంపెనీ చేస్తుంది. వీళ్ళకేందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హై పర్ఫార్మెన్స్ ఇచ్చే వీళ్ళకి ఫ్యాబ్రిక్స్ యూజ్ లైక్ ఏరోస్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆటోమేటిక్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు. సో అన్నీ కూడా మేజర్‌గా ఇండియాకి సంబంధించిన తెలుసు కదా! ఇక ఆర్మీ సంబంధించినవన్నీ కూడా మనకి మేజర్‌గా వీళ్ళే సప్లై చేస్తున్నారు కాబట్టి ఇది మంచి గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏది ప్రాఫిటబిలిటీ. సో కంపెనీ అనేది ప్రాఫిటబిలిటీలోనే ఉంది. సో ఎక్కడ కూడా లాభాలు అంటే మనకి ఎక్కడ కూడా నష్టాలు లేదు లాస్ట్ 3 ఇయర్స్‌లో కంపెనీ అనేది. సో ప్రాఫిటబిలిటీలో ఉంది కాబట్టి అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ మార్కెట్ సెంటిమెంట్ అంటే మీకు గ్రే ప్రీమియం దగ్గర దగ్గర మనకి 40-50% మధ్యలో అంటే లైక్ వచ్చే ఛాన్స్ ఉందని అయితే చూసుకోవచ్చు మన డేటా ప్రకారం. మీరు కూడా ఒకసారి గూగుల్‌లో చూసుకోండి. మీకు కూడా ఐడియా వస్తుంది. సో మనకి నెగెటివ్స్ ఏంటంటే ఈ ఐపీఓ వచ్చేసి మొత్తం కూడా ఆహ్, మొత్తం చెప్పా కదా! ఫ్రెష్ క్యాపిటల్ అయితే లేదు. మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. అంతే షేర్ హోల్డర్స్‌కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్ ఈస్ నాట్ చీప్ అంటే లైక్ షేర్ ప్రైస్ అనేది చాలా హైలో ఉందన్నమాట. సో వీళ్ళకున్న మార్కెట్ క్యాపిటల్‌కి వీళ్ళకున్న ఈ గ్రోత్‌కి వీళ్ళేందంటే ఐపీఓ షేర్ ప్రైస్ అనేది చాలా హైలో ఉందన్నమాట. సో అదొక నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ పర్చేషన్ అంటే మీకు చెప్పా కదా! 25లో 24తో పోలిస్తే 25లో చాలా బాగా వచ్చింది ఇన్‌కమ్. బట్ మళ్ళీ 26కి వచ్చేసరికి సో అన్నీ కూడా డ్రాప్ అయ్యాయన్నమాట. సో అదొక నెగెటివ్ కిందనైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్ కాన్సంట్రేషన్స్ అండ్ ఇండస్ట్రీ రిస్క్. సో ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉండేదే, ప్రతి దాంట్లో ఉండేదే. సో ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ మన ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టార్ మీద వీళ్ళు ఎక్కువగా అయితే ఆధారపడుతున్నారు అనమాట. సో అక్కడ కనుక ఏదైనా ఆర్డర్స్ కనుక స్లో డౌన్స్ అయ్యాయి అంటే దాని ఇంపాక్ట్ అనేది పడుతుందని చెప్పేసి ఇది ఒక నెగటివ్ పాయింట్ కిందనైతే చెప్పుకోవచ్చు అండి. సో మనకు జిఎంపీ వచ్చేసి చూడండి ప్రజెంట్ యాజ్ పర్ మార్కెట్ డేటా ప్రకారం అయితే ₹171 వచ్చే ఒక షేర్ ప్రైస్కి అంటే దగ్గర దగ్గరగా 40% గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది నేను ఓన్లీ యాజ్ పర్ మార్కెట్ డేటా గూగుల్‌లో చూసి మీకు చెప్తున్నది అనేది. బట్ ఇది కిందికి పైకి అవుతుంటుంది. మార్కెట్ లిస్ట్ అయ్యడానికి అది ఎలా అవుతుందో ఏంటో కూడా మనకు తెలియదండి. సో చూసారు కదండీ! ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.